వదిన బాగున్నారా? ఇన్ని రోజులకు ప్రశాంతంగా ఉంది. ఎటెళ్తున్నారు? ఇన్ని రోజులకి బయటపడ్డాం కదా. అవును వదిన, బయటకు వచ్చాం. ఇన్ని రోజులకి కొంచెం గాలి పీల్చుకుంటున్నాం. ఇన్ని రోజులకి ఆ దయ్యం బాధ పోయింది. సర్పంచ్ గారు మంచి పని చేశారు కదా. ఏం వంట చేసావు మరి? ఇప్పుడైనా ఏదైనా చిట్కాలు చెప్పుకుందామా? చాలా రోజులు అవుతుంది. అవునవును, నేను ఏముంది, మొన్న ఉగాది పండగకి పూలలు చేశాను. అలాగే మామిడికాయ చట్నీ చేశాను. చాలా బాగుంది కొత్త మామిడికాయ చట్నీ. ఊరగాయ పచ్చడి కాకుండా ఉత్తగా చట్నీ చేశాను వదిన. మీరు చేశారా? మీకు తెలుసా ఎలా చేయాలో? అది చెప్పనా మరి? చెప్పు వదిన, చట్నీ ఎలా చేసావు? చెప్తాను వదిన. ఏముంది, మామిడికాయలను ఫస్ట్ పొట్టు తీసాను మంచిగా తెల్లగా. అవునా, పొట్టు తీసి చేస్తారా ఆ చట్నీ? పొట్టుతోనే పెడతారు కదా మామిడికాయ చట్నీ, నిలవ ఉండేలాగా పచ్చడి. అది కాదా నువ్వు చెప్పేది? ఇంకా వేరే పచ్చడా? అది ఎలా చేస్తారు మరి? చెప్పు వదిన, మరి మేము కూడా నేర్చుకుంటాం. అవును వదిన, పొట్టు తీసిన పచ్చడి కొంచెం మిక్సీలో పట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత కొంచెం తురుములా అలా పట్టిన తర్వాత దాన్ని వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి పోసి పెట్టుకోవాలి. పోపు గింజలు అవన్నీ వేసి, పల్లీలు, శనగపప్పు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. ఇక ఎండు కారం వేయకూడదు. ఎండుమిర్చి, ఉప్పే వేయాలి. చాలా బాగుంటుంది వదిన. అవునా వదిన, బాగుంటుందా? నేను కూడా ఈ మామిడికాయలు ఉన్నప్పుడే ఒకసారి ట్రై చేస్తాను. పులిహోర టైపే ఉంటుంది కదా, నిమ్మకాయ పులిహోర అలా చేసి చూస్తాను నేను కూడా. లేదంటే అవును వదిన, అది కలుపుకుంటే సేమ్ పులిహోర అన్నం తిన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. చేసి చూడు వదిన. పిల్లలకి, అన్నయ్యకి చాలా బాగా నచ్చింది. మీ ఇంట్లో కూడా బాగా నచ్చుతుంది. రేపు చేసి చూడు. మరి మామిడికాయలు ఉన్నాయి, ఇవ్వాలా మరి? నేను మొన్న మార్కెట్లో తీసుకొచ్చిన మామిడికాయలు ఉన్నాయి, అవి ఇద్దరికి ఇస్తాను. ఇద్దరు చేసి చూడండి వదిన. ఇప్పుడు మామిడికాయలు ఉన్న సీజన్లోనే చేస్తే బాగుంటుంది కదా, తర్వాత మామిడికాయలు దొరికాయి మరి. అవునా వదిన, ఇవ్వు మరి. రేపు చేస్తాం మేము ఇద్దరం ఇంట్లో. పొద్దున్న టిఫిన్కి అవుతుంది కదా. ఇదొక వెరైటీ. ఇక నేర్చుకుంటాం కదా, మేము నేర్చుకున్నాం ఈరోజు నీ నుంచి ఒక వెరైటీ. అవును వదిన, చేయండి. టిఫిన్కి కూడా బాగానే ఉంటుంది. ఈరోజు చిట్కా ఇదే వదిన. మన వీడియోలో ఎప్పుడు చిట్కాలు చెప్తుంటాం కదా, చాలా రోజుల నుంచి చిట్కాలు చెప్పడం మానేసాం. ఇప్పుడు చెప్తా మరి. ఇదే చిట్కా ఈరోజు. పల్లీలు, శనగపప్పు ఇట్లా చాలా బాగుంటుంది పులిహోర లాగా. ఇంతకీ ఆ దయ్యం ఎలా పోయింది వదిన? సర్పంచ్ గారు ఏం ఉపాయం చేశారు? ఏం చేస్తే ఆ దయ్యం పోయింది? అవును వదిన, ఆ దయ్యం పోవాలంటే సర్పంచ్ గారు ఊరంతా ఇంటింటికి ఓ స్త్రీ రేపురా అనే వాక్యాన్ని రాసి పెట్టాడు. దాన్ని చూసి దయ్యం రోజు చూస్తూ వెళ్ళిపోతుందట నైటు. అలా చూస్తూ వెళ్ళిపోతూ రావడం కూడా మానేసింది. ఎందుకు అలా రాస్తున్నారో దానికి తెలీదు. రోజు రేపురా అంటున్నారు ఈ ఊళ్ళో. ఇక ఈ ఊరికి రాను అని రావడం మానేసింది. ఇక ఈ రాజుగారి ఉపాయానికి ఊరందరూ మెచ్చుకున్నారు. ఈ ఓ స్త్రీ రేపురా అనే వాక్యం ద్వారా మన ఊరికి దయ్యం బాధ తప్పింది వదిన. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఎప్పుడైనా బయటకి రావచ్చు, ఎప్పుడైనా బయటకి పోవచ్చు. అప్పుడైతే ఇళ్ళ నుండి బయటకు రావాలంటే భయం వేసేది. ఆ దయ్యం ఎప్పుడు తిరుగుతుంది, ఏం చేస్తుంది అని చాలామందిని ఇబ్బంది పెట్టింది కదా వదిన. ఇక ఆ బాధ వెళ్ళిపోయింది. ఊరందరూ నిన్న రచ్చబండ దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేశారు వదిన. ఊరు పెద్దలు, సర్పంచ్ గారు అందరూ అక్కడికి వచ్చారు. ఈ సంతోషాన్ని అందరూ సర్పంచ్ గారితో మాట్లాడారు, ఊరు పెద్దలతో మాట్లాడారు. అయ్యా, మీరు ఉండడం వల్ల ఎన్నో ఉపాయాలు చేస్తున్నారు. ఊరికి వచ్చిన సమస్యలన్నీ మీ ఉపాయాలతో తొలగిస్తున్నారు. మీరు ఉండడం వల్ల మేమందరం ప్రశాంతంగా ఉంటున్నాం. ఇలాంటి నాయకుడు ఉంటే ఊళ్ళో జనాలందరూ ప్రశాంతంగా ఉంటారయ్యా. అలాగే ప్రతి ఇంట్లో మీలా తెలివైన వాళ్ళు ఉంటే ప్రతి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతంగా ఉంటారు. అలా మాట్లాడుతూ ఊరు ప్రజలందరూ సర్పంచ్ గారికి, ఊరు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేశారంట. ఇలా సర్పంచ్ గారు ఎన్నో బాధల్ని తీర్చుతున్నాడు. సర్పంచ్ గారికి మనమంతా రుణపడి ఉన్నాం. సర్పంచ్ గారికి ఏ అవసరం ఉన్నా మనం అందరం పనిచేయాలి అని మాట్లాడుకుంటూ ఊరు ప్రజలంతా సంతోషపడ్డారంట. ఇక ఎప్పుడైనా ఇతన్ని సర్పంచ్గా ఎన్నుకోవాలని చాటుగా మాట్లాడుకున్నారంట వదిన. మీకు తెలుసా?
అవును వదిన, విన్నాను. ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు ఇదే ముచ్చట కదా. నేను కూడా విన్నాను, అందరూ వింటున్నారు కూడా. పిల్లలకి కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలా తెలివైన సర్పంచ్ ఉండడం వల్ల ఊరందరూ ప్రశాంతంగా ఉన్నాము. మీరు కూడా బాగా చదువుకొని బాగా తెలివి కల వాళ్ళు కావాలని పిల్లలకు కూడా చెప్తున్నారు అందరూ. ఈ కథ నీతి: పెద్దవాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అది ఊళ్ళో అయినా ఇంట్లో అయినా. నిజమే కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.